కార్పొరేషన్ తో కలిసి సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ ఇరంకి సూర్యారావు ఆధ్వర్యంలో భీమవరం కేజీఆర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. డాక్టర్ ఇరంకి సూర్యారావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించామని చెప్పారు. జాబ్ మేళాలో సుమారు 2000 ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను డెవలప్ చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాలు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఈ జాబ్ మేళాకు హాజరవుతున్నారని తెలియజేశారు. అప్పుడే మనం ముందుకెళ్తాం. చాలా చక్కగా చెప్పారు మా శ్రీనివాస్ గారు సూర్యారావు గురించి 2.20 నిజంగా ఆయన కష్టపడినారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ కేజీఆర్ కాలేజీలో సూర్యమిత్ర కంబైన్డ్గా ఏడ జాబ్ మేళా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కేజీఆర్ కాలేజ్ ఎక్కడైతే ఈ సంస్థ సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది లక్షల మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఏడ దేశ విదేశాల్లో ఉన్నారు. మాకు చాలా గర్వకారణంగా భీమవరంలో ఇలాంటి సంస్థ ద్వారా ఎంప్లాయ్మెంట్ సూర్యమిత్రకి ఇవ్వడం చాలా సంతోషం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ కొత్త గవర్నమెంట్ ఫార్మ్ చేశాక ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం చాలా సంతోషం. ఎవరైతే ఇక్కడ గవర్నింగ్ పొలిటికల్గా కానీ అలాగే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ గారు కానీ అంతా కొత్తగా రావడంతో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించలేకపోయాం. నెక్స్ట్ జరిగేట్లో కూడా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉపాధి అవకాశాలు కోసం ఒక డ్రైవ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే విద్యార్థుల్లో ఉన్న స్కిల్స్ని గుర్తించి వారి దాంట్లోనే ఉద్యోగాలు చేయటం వల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అంచేత ఇట్లాంటి మహత్తర అవకాశాన్ని అందరూ కూడా భవిష్యత్తులో కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ బాడీస్ కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. హైదరాబాద్